హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సిరి, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. మనం ఈరోజు వీడియోలో ఓట్స్ తోటి రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. బట్ అంతకంటే ముందు ఓట్స్ అనేది ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, నేను ప్రతి వీడియోలోనూ రోల్డ్ ఓట్స్ గురించి చెప్తాను. ఎందుకు రోల్డ్ ఓట్సే తీసుకోవాలి? ఎందుకంటే మనం చాలా మంది మాక్సిమం యూజ్ చేసేది ప్లెయిన్ ఓట్స్, క్విక్ ఓట్స్. సో ఏ ఓట్స్ అనేది బెస్ట్, ఎందుకు అవే తీసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మామూలుగా ఓట్స్ అనేది ఫైబర్ని ఎక్కువ కలిగి ఉంటుంది అండ్ ఇది స్లోగా డైజెస్ట్ అయ్యి మనకి రోజు మొత్తం కడుపు నింపిన ఫీలింగ్ ఇచ్చి యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, వెయిట్ లాస్ ని ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఆటోమేటిక్ గా కడుపు నిండిన ఫీలింగ్ ఉన్నప్పుడు చిరుతిండివన్నీ తినం కాబట్టి మనకి వెయిట్ లాస్ కి కూడా ప్రమోట్ చేస్తుంది. అండ్ లాక్సేటివ్ గా ఎవరికైతే కాన్స్టిపేషన్, మోషన్ సరిగా రావట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇందులో ఉండే జింక్ ఇలాంటి వాటి వల్ల మన స్కిన్ కి, హెయిర్ కి కూడా చాలా మంచి చేస్తుంది. ఇందులో ఉన్న ప్రోటీన్ వల్ల మన మజిల్ కి హెల్ప్ చేస్తుంది. సో ఏ రకంగా చూసినా మనకి ఓట్స్ అనేది మంచిదే. కానీ ఈ ఓట్స్ లో చాలా రకాలు వచ్చాయి ఈ మధ్య మార్కెట్ లో. ఏవి? మసాలా ఓట్స్, క్విక్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ స్టీల్ కట్ ఓట్స్. అసలు ఈ నాలుగిటికి డిఫరెన్స్ ఏంటి? మనకి మసాలా ఓట్స్ అనేది దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తాడో మనకి తెలియదు. ఇన్స్టెంట్ ఓట్స్, మసాలా ఓట్స్ అని. సో దాన్ని ఫస్ట్ వేస్ట్ కింద తీసేసేయండి. ఎవరైనా వెయిట్ లాస్ కోసం మసాలా ఓట్స్ తీసుకుంటున్నాం అని అనుకుంటే అది మీరు భ్రమలో ఉన్నట్లు. ఫస్ట్ దాన్ని కట్ చేయండి. నెక్స్ట్ క్విక్ ఓట్స్. క్విక్ ఓట్స్ అనేది పేరులోనే క్విక్ ఉంది. ఇది చాలా ఫాస్ట్ గా బాయిల్ అయిపోతుంది అండ్ డైజెషన్ కూడా చాలా ఫాస్ట్ గా డైజెషన్ అయిపోతుంది. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా ప్రాసెస్, ఎక్కువ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఎలా? స్టీమ్ ఇచ్చి అండ్ దీన్ని రోల్ చేసి కట్ చేస్తారు. సో దీంట్లో మనకు అందాల్సిన న్యూట్రియంట్స్ అనేది మనకి తగ్గుతుంది. త్వరగా డైజెషన్ కూడా అయిపోవడం వల్ల మనకి మళ్ళీ త్వరగా కూడా ఆకలిస్తుంది. అండ్ దీంట్లో వెయిట్ లాస్ కూడా యావరేజ్ గానే ఉంటుంది. థర్డ్ వన్ రోల్డ్ ఓట్స్. నేను ఎక్కువ చెప్పే ఓట్స్. రోల్డ్ ఓట్స్ లో మనకి స్టీమ్ ఇచ్చి రోల్ చేస్తారు అంతే. సో దీంట్లో కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దీంట్లో ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ క్విక్ ఓట్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది డైజెషన్ కూడా చాలా లేట్ గా తీసుకుంటుంది కాబట్టి, లేట్ గా అవుతుంది కాబట్టి మనకి ఆకలి అనేది కూడా త్వరగా వేయదు. సో ఇది వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి వర్క్ చేస్తుంది. లాస్ట్ వన్ స్టీల్ కట్ ఓట్స్. స్టీల్ కట్ ఓట్స్ అనేది మీకు స్టీమ్ ఇవ్వరు, రోల్ చేయరు, డైరెక్ట్ గా కట్ చేస్తారు. సో మనకి ఇది ఏమవుతుందంటే దీన్ని యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. మనకి డైరెక్ట్ పెస్టిసైడ్స్ కానీ ఇలాంటివన్నీ కలిసే వీలుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ మనకి రోల్డ్ ఓట్స్ అనేది ఒక 5 to 5 minutes, మాక్సిమం 5 to 8 minutes అలాగా మనకి బాయిల్ అయితే మనకి స్టీల్ కట్ ఓట్స్ అనేది 15 minutes to 20 minutes పడుతుంది. లేట్ గా డైజెస్ట్ అవుతుంది. సో రోజంతా కడుపు నింపిన ఫీలింగ్ నే ఇస్తుంది. బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది బాయిల్ అవ్వడానికి. అండ్ మనకి డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడం వల్ల మేబీ దాంట్లో ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటాయి, ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు అని ఒకటి. అండ్ ఇందులో ఫైబర్ కానీ మనకి ప్రోటీన్ అనేది కానీ ఎక్కువే ఉంటుంది. సో మీరు యూజ్ చేసుకోవాలనేటప్పుడు మనకి బెస్ట్ అనేది రోల్డ్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్. కానీ మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే స్టీల్ కట్ ఓట్స్ అనేది వెయిట్ లాస్ కి మంచిదే, కానీ మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. అండ్ కొంచెం మనకి తినడానికి కూడా అంత ఇష్టపడకపోవచ్చు. సో ఉన్న వాటిల్లో వెయిట్ లాస్ కి బెస్ట్ అయితే నా ఒపీనియన్ ప్రకారం రోల్డ్ ఓట్స్ అయితే
నేను సజెస్ట్ చేస్తాను. అందుకే ప్రతి దాంట్లో నేను రోల్డ్ ఓట్స్ గురించి మాత్రమే చెప్తాను. సో ఇది ఓట్స్ ఏది బెస్ట్ అంటే ఇంకా మీరు తీసుకునే ఆప్షన్ బట్టి, మీరు వెయిట్ లాస్ కావాలా వద్దా అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా ఓట్స్ తినేది రైస్ వదిలి ఇవన్నీ వదిలేసి తినేది హెల్త్ కోసమే. మరి ఈ తీసుకునే ఓట్స్ ఎంతవరకు యూజ్ అవుతుందో మీరు చూసుకోండి. అండ్ ఇంకొకరు అంటారు, మేము ఓట్స్ తిన్నా కూడా ఎందుకు వెయిట్ లాస్ కావట్లేదు, ఓట్స్ తిన్నా ఎందుకు వెయిట్ లాస్ కావట్లేదు అంటే, కొంతమంది పైన హనీ కానీ లేకుంటే చాక్లెట్ సాస్, చాకోస్ ఇలాంటివన్నీ ఎక్కువ వేసుకుంటారు. అండ్ ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, డ్రై ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువ వేసుకుంటారు. అండ్ ఏదైనా అతి మంచిది కాదు కదా. ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకోమంటే ఎక్కువగా తీసుకుంటుంటారు ఓట్స్ కూడా. సో కొంచెం అలాంటివన్నీ కట్ చేయండి. హనీ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేయడం కట్ చేయండి. ఇప్పుడు రోల్డ్ ఓట్స్ తోటే రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. దీన్ని రోజు నైట్ 2 తీసుకోండి. మీరు లంచ్లో కావాలంటే కూడా 2 తీసుకోవచ్చు. కర్రీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి ఎక్కువ, కర్రీ అనేది ఎప్పుడైనా డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. కర్రీ ఎక్కువ తీసుకొని దాల్ ఇలాంటివి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకొని మీరు ఈ రోటీ నైట్ టైం తీసుకుంటూ ఉంటే మీకు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. చపాతీకి ఓట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చపాతీ తినేవాళ్ళు దాన్ని కట్ చేసి మీరు ఈ చపాతీని, ఓట్స్ చపాతీని మీరు రీప్లేస్ చేసుకుంటే మీకు చాలా చేంజ్ అనేది తెలుస్తుంది. సో దాన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దీనికోసం 1 కప్ రోల్డ్ ఓట్స్ తీసుకోండి. దాన్ని మిక్సీకి పట్టేసేయండి. మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి పిండి అంతా. మిక్సీకి పట్టేసుకొని దాంట్లో ఆల్రెడీ వేడి నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ చేసుకోండి. అండ్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ జింజర్, ఒక 1/2 స్పూన్ మనకి ఫ్లాక్స్ సీడ్స్, అండ్ ఇందాక నీళ్ళు బాగా బాయిల్ చేసాం కదా, దాన్ని కొంచెం మిక్స్ చేస్తూ ఈ పిండి మొత్తం కలుపుకోండి. నేను సాల్ట్ ఇందులో వేయట్లేదు. మీరు ఒకవేళ వేయాలి అనుకుంటే పింక్ సాల్ట్ కలుపుకోవచ్చు. పిండి అలాగా కలిపాక ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచేసేయండి. 10 మినిట్స్ తర్వాత చిన్నగా చపాతీలాగా చేసుకోండి. మీకు మంచి ప్రావీణ్యం ఉంది కదా అని దాన్ని పల్చగా చేయకండి. యాక్చువల్లీ ఇది మల్టీగ్రెయిన్ రోటీ లాగా విరిగిపోదు, మీకు బాగా వస్తుంది కదా అని మీరు ఇంకా పల్చగా చేశారు అంటే మీకు గట్టిగా వస్తాయి. సో అలా కాకుండా మనకి సాఫ్ట్గా కావాలి అనుకుంటే చిన్నగానే కొంచెం మందంగానే చేసుకోండి. ఇది మన లాస్ట్ టైం మల్టీగ్రెయిన్ రోటీలాగా కాకుండా ఇది బాగానే ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు, ఏం విరిగిపోదు. సో కొంచెం మందంగానే పిండి అటు ఇటు కావాలంటే అద్దుకుంటూ మీరు చపాతీలాగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా హీట్ ఉన్న పెనం మీద వేసేసుకోండి. ఒక 30 సెకండ్స్ అలా ఉంచండి. అలాగే మీకు మామూలు చపాతీలాగా ఇదేమి ఎర్రగా అవ్వదు. ఎర్రగా అవ్వాలని వెయిట్ చేయకండి. ఒక 30-35 సెకండ్స్ తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేయండి, తిప్పుకోండి. అలాగా అటు ఇటు తిప్పండి ఒక 1.5 మినిట్ 2 మినిట్స్ వరకు. మీకు పైకి కనిపించకపోయినా కూడా లోపల బాగానే కాలుంటుంది. కొంచెం పొంగు వస్తుంది అనే టైంలో, నాకేం పెద్దగా ఇక్కడ కనిపించట్లేదు, నాకేం అంతగా పెద్దగా వంటలు రావు, సో కొంచెం అయితే పొంగు వస్తుంది నాకు. సో దాని మీద ఆ టైంలో కొంచెం వాటర్ చల్లండి. మీకు జొన్న రొట్టెలు చేయడం వస్తే సేమ్ అలాగే. సో కొంచెం వాటర్ అద్దండి. తర్వాత మళ్ళీ అటు ఇటు తిప్పండి కొద్దిసేపు. ఒక 2-3 మినిట్స్కి మనకి రోటీ అనేది రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద చేయండి. సో మనకి ఒక 3 మినిట్స్ అలా టైం తీసుకుంటుంది, అంతే మనకి రెడీ అయిపోతుంది. సాఫ్ట్గా ఉంటుంది. మనకి చపాతీలు 2 తిన్నా కూడా
చిన్నవి చాలా మందికి సాటిస్ఫాక్షన్ ఉండదు, బట్ ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి ఒక కప్కి 6 to 7 వస్తాయి రోటీలు, అంటే మీరు ఆల్మోస్ట్ 100-110 క్యాలరీస్ అన్నట్లు. సో నైట్కి వెయిట్ లాస్ కావాలనుకుంటే నైట్ టైంకి ఈ 2 రోటీస్ తీసుకోండి, దానికి మించి ఎక్కువ తీసుకోకండి. అండ్ మీరు వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువ ఉండేలా చూసుకొని అలాంటి కర్రీస్ తోటి తినండి. దీన్ని మీరు లంచ్కి కూడా తీసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది రోటీ కూడా. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంతసేపు చూశారు కదా, నచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.